ఈరోజు మనం నేర్చుకునే అంశం వేషధారణ అనే అంశం గురించి మనం ఈరోజు నేర్చుకుందాం. ముందుగా ఒక మత్తయి సువార్త నుంచి ఒక వచనం చూసి వాక్య సందేశంకి వెళ్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 26వ వచనం ఒకసారి చూద్దాం. గుడ్డి పరిసయ్యుడా గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి అగినట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము. ఎందుకంటే దేవుడు మనకి ఈ వాక్యాన్ని ముందు మనం పైనే చూసుకుంటున్నాం తప్ప మన హృదయాన్ని శుద్ధి చేసుకోవట్లేదని వాక్యం మనకు సెలవిస్తుంది. ముందు పై వాటిని కాకుండా ముందుగా మనం ఏం శుద్ధి చేసుకోవాలండి? మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. నిజంగా ఈరోజు నేటి క్రైస్తవ ప్రస్తుత దినాల్లో క్రైస్తవం ఎలా ఉందంటే వేషధారణతో నిండిపోయిందండి. ప్రారంభం నుంచి కూడా వేషధారణతోనే నిండిపోయింది. ఆలోచనలు ఒకలా ఉంటున్నాయి, చేసే పని ఒకలా ఉంటుంది. ప్రభు మార్గంలో నడుస్తున్నప్పుడు వేషధారణ జీవితం ఎప్పుడు కూడా మనం కలిగి ఉండకూడదు ప్రియమైన దేవుని సంగమా. ఎందుకంటే ప్రభు వారు అన్నారు, వేషనైనా క్షమిస్తాను కానీ వేషధారణ ఎవరిని క్షమించనని దేవుడు మనకి హెచ్చరిస్తున్నారు. దేవుడు హెచ్చరిస్తున్నా సరే యథావిధిగానే నేటి క్రైస్తవ సమాజం ఉంటుంది ప్రియమైన దేవుని సంగమా. నిజంగా ఆదివారం నాడు చాలా చోట్ల అందంగా చాలా కొన్ని సంఘాల్లో అయితే ప్రతి ఆదివారం కూడా వైట్ అండ్ వైట్ వేసుకుంటారు. ఆదివారం నాడు దేవదూతల్లాగా అందరూ కనబడతారు, మిగతా 6 రోజులు దయ్యాల్లాగా ఉంటుంది బయట లోకంలో కూడా పరిస్థితి. నేటి సమాజం అంతా కూడా ఎక్కువగా అటువంటి క్రైస్తవ సమాజం మనకి కనపడుతుంది. కానీ దేవుడు ఇంత మంచి వాక్యాన్ని బోధించాడు, ఆయన ఎన్నోసార్లు హెచ్చరించారు, ఎన్నోసార్లు మన కోసం బాధపడుతున్నారు. వేషధారణ బతుకులు దేవునికి ఇష్టమా అండి? దేవునికి ఇష్టం కాదు. ఈరోజు మన జీవితాలు ఎలాగ ఉంటున్నాయండి? వేషధారణ కలిగే చాలా చోట్ల క్రైస్తవ సమాజం చాలా ఉంటుంది. ఈ రోజులు ఎలా ఉంటారంటే ఇంట్లో ఒకలాగా, బయట ఒకలాగా, 10 మంది ఉన్నప్పుడు ఒకలాగా, ఒంటరిగా ఉన్నప్పుడు ఒకలాగా, ఇలాగా చాలా మంది ప్రవర్తిస్తున్నారు. కొంతమంది అనుకుంటున్నారు పర్వాలేదులే, ఎవరు చూస్తున్నారేం పర్వాలేదులే అనుకుంటున్నారు, కానీ రహస్యం ఉందన్న మన పరమతల్లి చూస్తున్నారని ఎవరు గ్రహించలేకపోతున్నారు ప్రియమైన దేవుని సంగమా. అలాగే ఉంటున్నారు తప్ప సరిదిద్దుకుందాం, దేవుడు మనకి ఎప్పుడు మనం చేసే ప్రతి అడుగు ప్రతి క్షణము కూడా మనం చూస్తున్నాడనే విషయాన్ని మర్చిపోతున్న ప్రియమైన దేవుని సంగమా. ఒకసారి పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త 7వ అధ్యాయం 4వ వచనం చూద్దాం ఒకసారి. నీ కంటిలో దూలముండగా నీవు సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయమని చెప్పనేలా. 5 కూడా చదువుదామమ్మా. వేషధారి ఎవరంటారు? దేవుడు అంటున్నాడు, మనల్ని తిడుతున్నాడు. వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలం తీసివేయము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనపడును. ఏమంటున్నారు దేవుడు అండి? నీ కంటిలో దూలం ఉండగా అంటే నీ బ్రతుకుల్లో సరి చేసుకోకుండా ముందు నీ చెడు తలపు నీ చెడు ఆలోచనలు ముందు తీసేయకుండా ఎదుటి వారి తప్పుడు ఎదగడం ఏంటండి? మనం ఏం చేయాలండి? దేవుని దగ్గర మన బ్రతుకులు సరి చేసుకోవాలి ముందు. అప్పుడే కదండి మన బతుకులు చేసుకున్నప్పుడు ఎదురు వారిని సరి చేయగలం, ఎదురు వారిని సరి చేయగలం. అంతే తప్ప మన బ్రతుకులు సరి చేసుకుండా చాలా మంది దేవుని పరిచర్యలో, అలాగే దేవుని వాక్యంలో, దేవుని సువార్తలో నువ్వు ముందుండకుండా వాళ్ళు రావట్లేదు, వాళ్ళు చేయట్లేదు అని ఇలాగ ఒకళ్ళ మీద నిందలు వేసే బ్రతుకులు మనం ఎందుకు కలిగి ఉండాలి? అదే కదా దేవుడు చెప్తున్నాడు. ముందు నువ్వు సరి చేసుకో, నీ కంట్లో దూలాన్ని నువ్వు సరి చేసుకుంటే అప్పుడే నీ మనసు మార్చుకోవాలి. మొదట మన జీవితాలు ఎప్పుడు కూడా సరి చేసుకోవాలి ప్రియమైన దేవుని సంగమా. మన ప్రవర్తన మార్చుకోవాలి, మన
జీవిత సాక్ష్యాన్ని జనానికి కనబడేలా చేయాలి. ఒకప్పుడు ఎలాగ ఉండేవాడు అతను, ఇప్పుడు ఎలాగ ఉంది సహోదరి. ఒకప్పుడు అతను చాలా విచ్చలవిడిగా తిరిగేవాడు, ఎలా పడితే అలా ఉండేవాడు, ఇప్పుడు తన జీవితం ఎలా ఉంది అనే సాక్ష్యం మన జీవితాల్లో కనపడాలి. ప్రియులైన దేవుని సంగమా, ఎప్పుడు కూడా చాలా మంది ఎక్కువగా 10 మంది ఉన్నప్పుడు చాలా అందంగా అనుకుగా ప్రవర్తిస్తుంటారు. అతను సింగిల్ గా ఉన్నప్పుడు అతని నిజ స్వరూపం కనపడుతుంది. ఎవరికి కనపడుతుందండి? దేవునికి కనపడుతుంది. అనుకుంటాడు ఎవరో చూస్తలేదు కదా, 10 మందిలో నేను ఒక్కడే ఉన్నాను, నేనేం చేసినా చెల్లుద్ది అనుకుంటున్నా కానీ రహస్యం ఉంది మన తండ్రి చూస్తున్నాడనే విషయం మర్చిపోతున్నాడు. కాబట్టి నేను దేవుని భయం లేకుండా క్రైస్తవ సమాజం ఉంటుంది. దేవుని సంఘం చాలా మంది చూడండి, ఇప్పుడు నిజంగా సాతాను గారు ఏం చేశాడంటే ప్రతి ఒక్కల జేబులో ఒక సాతాను పెట్టాడు. ఏంటండి? ప్రతి ఒక్క మన ప్రపంచం మీద ఉన్న ప్రతి ఒక్కరి జేబులో ఒక సాతాను గారు పెట్టాడు. అదేంటంటే ఇదే సెల్ ఫోన్. ఆడు ఎలా పడగొట్టాలని మంచి ప్లాన్ వేసాడు. నిజంగా సగం 90% జనం చెడిపోతున్నారంటే ఈ సెల్ ఫోన్ వల్ల కేవలం. ఎందుకంటే గణాంకాల ప్రకారంగా కూడా తెలిసింది ఏంటంటే మనిషి మానవ జీవితం ఎక్కువ సెల్ ఫోన్ తోనే గడుపుతాడంటండి. దీంతో అండి సెల్ ఫోన్ తోనే గడుపుతాడండి, ఎక్కువ టైం కేటాయిస్తాడంటే. చూసారా, ఈ అంబానీ వచ్చిన జియో ఇచ్చిన తర్వాత మొదట్లో నెట్వర్క్ ఫ్రీ అని అనౌన్స్ చేసి జనాలను అందరినీ కూడా ఆకర్షితులు చేసి ఒకసారి రేట్లు పెంచాడు. ఇంకా ఒక్కసారి జీవితం సుఖానికి, వ్యభిచారాలకి లేదా బ్యాడ్ హ్యాబిట్లకి అలవాటు పడిపోయిన తర్వాత దేని వైపు చూస్తుంది? అటువైపే చూస్తాను. నాకు తెలుసు సాతాను గడు అంబానీలా దూరిని వీళ్ళ ముందు ఫ్రీ అని అనౌన్స్ చెయ్యి, ఆ తర్వాత వీళ్ళందరూ నేను ఆడుకుంటానని అందంగా మన సెల్ ఫోన్లతో దేవుని వైపు వెళ్లకుండా, దేవుని వాక్యానికి వెళ్లకుండా, దేవుని మందిరానికి వెళ్లకుండా, దేవుని వాక్యం మన మనసులో నిలవకుండా చేయాలన్నాడు. సెల్ ఫోన్ ని సృష్టించాడు. సెల్ ఫోన్ లో అన్ని ఉన్నాయి కానీ మంచి ఎవరు పాటిస్తున్నారండి? దేవుని వాక్యం ఎవరైనా చదువుతున్నారా? బైబిల్ డౌన్లోడ్ చేసుకునే ఊరిలో ప్రయాణాలు చేసేటప్పుడు ఆ టైంలో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తారు, రీల్స్ చూస్తుంటారు, తోస్తానే ఉంటారు, సాయంత్రం దాకా చూసిన అలాగే వస్తానే ఉంటాయి. ఆగితే అనుకుంటారా? ఆగమని మీ చేయని ఎప్పటి తోసేదాకా ఎన్ని రోజులు తోసినా తోస్తానే ఉండాలి ఎదరికి. ఇలాగ నీకు క్రైస్తవ సమాజంతో అయిపోతుంది, వేషధారణ అయిపోతుందండి. చాలా మంది చోట్ల అందంగా ఎలాగెలా చూసేస్తుంటారు. గమ్మున ప్రాసగాలు వచ్చారనుకోండి, వెంటనే బైబిల్ ఓపెన్ చేస్తారు. అంటే అమ్మో బైబిల్ చదువుతా అంటే వేషధారణ. అప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్ చూస్తారు, అప్పటి వరకు ఫేస్బుక్ లో గేమ్స్ ఆడతారు, ఆ గేమ్స్ ఆడతారు, ఇవి ఆడతారా, ఎన్నో రకరకాల. ఫేస్బుక్ ఎన్నో తెలుసు యాప్స్, అసలు అంతు చెక్కలేని యాప్స్ గూగుల్ కంపెనీ మనకి అందులో పొందుపరిచేసింది. నువ్వు ఎన్ని సంవత్సరాలైనా సరే ఓపెన్ చేయి, అవి వస్తానే ఉంటాయి. వేషధారణ ఎలా ఉంటుందంటే రేపొద్దున్న ఎవరైనా సరే ఎలా పక్క సంఘస్థులు ఎవరైనా వచ్చారనుకోండి, ఆ టైంకి నిజంగా గేమ్ ఆడుతుంటే సంఘస్థులు చూస్తే వెంటనే వాక్యం లేదా పాట, దేవుని పాట వెంటనే మార్చేస్తారు. అంటే ఇది ఏమవుతున్నదండి? వేషధారణ. వేషధారణ కలిగే ఎక్కువ నేను క్రైస్తున్నాను. మీరు అందరూ కూడా ఈరోజు నేర్చుకోవాలి. ఈ వాక్యం చెబుతా నేనేనా పెద్ద పరిశుద్ధుని ఏం కాదు, నేను అటువంటి వాడిని. ఈ వాక్యం ఇక్కడ మాట్లాడే ప్రతి మాట, ఇక్కడ ప్రభు ఇక్కడ ఎవరన్నా సరే బాల దగ్గరకు వచ్చిన తర్వాత బలిపీఠం దగ్గర వచ్చి మాట్లాడే ప్రతి మాట కూడా దేవుడు మాట్లాడుతున్నది. నాకు మీకు అందరికీ హెచ్చరికే, కానీ తీసుకోవాలి తప్ప ఇది నా గురించి అంటున్నారని ఎవరు కూడా అనుకోకూడదు. ఎందుకంటే మన దేవుడు మన ప్రతి నిమిషం కూడా మనం చూస్తున్నాడని గ్రహించాలి. ఎప్పుడు కూడా వణికిపోతున్నారు. దేవుని మందిరం వచ్చినప్పుడు ఎలా ఉండాలని మన ప్రవర్తన జాగ్రత్త చూసుకోవాలి. వణికిపోవాలని దేవుని ముందు కూర్చున్నప్పుడు చూడండి, మనకి చిన్నప్పుడు స్కూల్లో కూర్చున్న హెడ్ మాస్టర్ ఎవరన్నా చిన్నప్పుడు చితక్కుపోయి ఆ మాస్టర్ వచ్చిన ఎదురుకుండా కూర్చున్నప్పుడు వణికిపోయేవాళ్ళు. అంటే లోకానికి మాస్టర్లకి జరుగుతున్నాం తప్ప మనం సృష్టించిన దేవుడికి మనం భయపడుతున్నామండి? ఎవరు కూడా భయపడట్లేదు. మనుషులు చూస్తున్నామని ఇలా నటన జీవితం దైవజనం చెప్పించారు. జీవిస్తున్నామా నటిస్తున్నామా అంటే నిజంగా అందరూ నటిస్తున్నామని చెప్పాలి. ఎవరు జీవిస్తున్నాం దేవుల్లో? మీరు ఎవరు కూడా జీవించలేకపోతున్నాం. కానీ దేవుని అడగాలి, పదే ఆయన మోకాల మీద పడిపోవాలి, ఆయన కాళ్ళ మీద పడిపోవాలి. నీలో జీవించే భాగ్యం నీటన్న లోకం. ఇందాక చెల్లి పాడింది పాట, లోకం శరీరం లాగినా మనం లోపడకుండా ఉంటున్నామండి. రాత్రి కూడా దైవజనం చెప్పారు, శరీరం ఇటు పక్కకు లాగితే అటుపక్క వెళ్ళిపోతుంది తప్ప మనం దేవుని వైపు చోట్ల దేవుని సంగమా. అలాగే మత్తయి సువార్త 23వ అధ్యాయం 27వ వచనం. అయ్యో అయ్యో
వేషధారులైన శాస్త్రులారా వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. మీరు సున్నము కొట్టిన సమాధులు పోలి ఉన్నారు. వెలుపల శృంగారముగా అగపడును గాని అవి వెలుపల శృంగారముగా అగబడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ కల్మషముతోనూ నిండి ఉన్నవి. సమస్త కల్మషంతో నిండి ఉన్నవి. అలాగే అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగపడుచున్నారు గాని అగబడుచున్నారు గాని వేషధారణతోనూ లోపల వేషధారణతోనూ క్రమముతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. నిండి ఉన్నారు. బాబోయ్, అంత నిజంగా దేవుడు అంతమాన మత్తయి వార్తలు ఈ మాట 23 అధ్యాయంలో పదే పదే కనపడుతుంది. ఏమనండి? అయ్యో అయ్యో. నిజంగా ఒక మాట మనం అయ్యో అన్న మాట ఎప్పుడు చదువుతాం? ఎవరైనా గమ్మున పడిపోయి అయ్యో పడిపోయావా, లేదా ఏదైనా జరిగిందనుకో అయ్యో అలాగా అంటాం లేదండి. అయ్యో అంటే ఏంటంటే అయ్యో మిమ్మల్ని ఇంకెవరు బాగు చేయలేరు బాబు అని తండ్రి అంటాడు. యేసుక్రీస్తు వారు అంటారు అయ్యో ఇంక మిమ్మల్ని ఎవరిని బాగు చేయలేరు అని. ప్రతి మాట మత్తయి వార్త 23 అధ్యాయులు పదే పదే కనపడుతుంది. అయ్యో 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 అని ఎందుకు అంటాడు దేవుడు అండి? మనం పాడైపోతున్నామని కదండి దేవుడు అని మాట. అది ఎన్నిసార్లు అయినా బాధపడుతుంది. అయ్యో ఇంక మిమ్మల్ని ఎవరు బాగు చేయరు, మీకు ఇంకా నరకానికే పోతారా బాబు ఇంకా మీరు రాష్ట్రాల్లో ఉంటేని అని ఎన్నోసార్లు మనల్ని హెచ్చరిస్తున్నాడు. నిజంగా సమాధి ఒకసారి చదువు ఒక్కసారి. అయ్యో అయ్యో వేషధారులైన శాస్త్రులారా, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నం కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. మీరు సున్నం కొట్టిన సమాధులు పోలి ఉన్నారు. ఆ వెలుపల శృంగారముగా అగబడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోను సమస్త కల్మషంతోను నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగబడుతున్నారు గాని లోపల వేషధారణతోను అక్రమంతోను నిండి ఉన్నారు. చూడండి, ఇప్పుడు సమాధులు పండుగ చాలా మంది చేస్తుంటారు. సమాధులు నిజంగా ఇంటికి కూడా ఖర్చు పెట్టిన డబ్బు చాలా మంది ఉన్న వాళ్ళు కట్టు చాలా చాలా పెద్ద 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 ఒక బిల్డింగ్ కట్టేసుకోవచ్చు. అలాంటి సమాధులు కడుతున్నారు. ఎంత సమాధి కట్టినా అండి సమాధి పైకే అందంగా ఉంటుంది కానీ లోపల వదిలేస్తే ఏముంటుందండి? కుళ్ళిపోయిన కుళ్ళు వాసన వస్తుంది. అసలు 4 రోజులు పక్కన పెట్టి చికెన్ వాసన చూస్తే చూడలేము. మరి కుళ్ళిపోయిన సమాధులు మనిషి దేహం ఎలా ఉంటుందండి? అసలు ఆ కొంప భరించగలమా? దేవుడు అంటున్నాడు అలాగే మీరు పై రూపే చూస్తున్నారు తప్ప హృదయాన్ని చూడట్లేదు. ఎంతో వివరంగా మనం నీతిమంతులుగా పైకి మట్టి చాలా నీతిమంతులుగా అందరి ముందు కనపడుతున్నాము కానీ లోపలంతా అక్రమంతో కుళ్ళి కుతంత్రాలతో మన హృదయం నిండిపోయి ఉంటుందని దేవుడు ఎంతో ముందుగానే మనకి చెప్తున్నారు. ప్రియమైన దేవుని సంగమా, నిజంగా ఇలాగ ఎవరు ఉండద్దు. ఎందుకంటే హృదయాంతరంగా ఎరిగిన దేవుడిగా చూస్తున్న విషయాన్ని మనం ఎప్పుడు కూడా గ్రహించాలి. ప్రియమైన దేవుని సంగమా, చాలా మంది అనుకుంటూ ఉంటారు భార్య భర్తను మోసం చేయొచ్చు, భర్త భార్యను మోసం చేయొచ్చు, పిల్లలు తల్లిదండ్రులను మోసం చేయొచ్చు, తల్లిదండ్రులు పిల్లలను మోసం చేసు కనుక. కానీ ఆయన మన పరమ తండ్రిని ఎవరో కూడా మోసం చేయలేమండి. ఈ లోకంలోనే ఏదన్నా మోసం ఏదైనా మనం చేసుకోవాలి తప్ప ఆయన మోసం చేయగలం మనం? ఏ క్షణము ఒక్క క్షణం కూడా ఆయన మోసం మనం ఎప్పుడు కెమెరా మన వైపు తిరిగే ఉంటుంది. ప్రతిదీ కూడా రికార్డింగ్ అవుతూనే ఉంటుంది. ప్రేమ దేవుని సంగమా, నిజంగా అయ్యో వేషధారులారా మీకు శ్రమ అని దేవుడు అంటున్నాడు. వేషధారణ చేసేస్తున్నామని మనం అనుకుంటున్నాం, ఎవరో చూస్తారు అనుకుంటున్నాం. మనకు శ్రమ అండి. ఎప్పుడు కూడా దేవుని యందు ఏది కూడా దాచకూడదు. ఎంత వేషధారణ అయితే ఎన్నాళ్ళు చేస్తావు? ఒకవేళ వేషధారణ చేస్తే ఏమవుతుందంటే అది శ్రమ అండి. దేవుని భయభక్తులు లేకుండా మనం నటించామనుకోండి, ఎంతకాలం నడిస్తావు ఏదో అకాల మరణం వస్తుంది. చివరికి మనం నిత్య నరకానికి వెళ్ళిపోతాం. వేషధారణ వల్ల శ్రమ అండి మనకి. ఈ మాటలు వింటున్న మీరు కూడా ఎటువంటి విషయంలో దేవుడిని కూడా మోసగించకూడదు. వేషధారణ జీవితం మనం అందరం కూడా కలిగి ఉండకూడదు. ప్రియమైన దేవుని సంగమా, అలాగే చాలా మంది అసలు దేవుని వెంబడిస్తున్నామా అంటే నడిస్తున్నాం. చాలా చోట్ల వెంబడిస్తున్నారు అనుకుంటున్నారు తప్ప వెంబడిస్తారు నడుస్తున్నారు దేవునికి క్రైస్తవ సమానం. చాలా చోట్ల ప్రపంచవ్యాప్తంగా అలాగే ఉంది. ప్రేమ దేవుని సంగమా, ప్రభు హృదయానికి మనం ఎప్పుడు కూడా దగ్గరగా ఉండలేదు, దూరంగానే ఉంటున్నాం. అలాగే చివరికి వస్తాం. మత్తయి సువార్త 15 అధ్యాయం 7, 8, 9 చదువుతాం. వేషధారులారా,
మళ్ళీ ఇక ప్రతి విషయంలో కూడా ఈ మాట వింటాం. వేషధారులారా, ఈ ప్రజలు ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను తమ పెదవులతో నన్ను గనపరచుదురు గాని గణపరచుదురు గాని వారి హృదయం నాకు వారి హృదయం నాకు దూరముగా దూరంగా ఉంది. నిజంగా దేవుని ప్రభు ప్రభు అనుకుంటాం, పాటలు పాడేస్తున్నాం అంటే పెదవులతోనే. వేషధారణ వాళ్ళు ఏం చేస్తారండి? పెదవులతోనే చేస్తున్నారు తప్ప, కనపడుతున్నారు తప్ప హృదయం దూరంగా ఉన్నది. బాబు మీరు మీ హృదయం నాకు దూరంగా ఉంది, మీ పెదవులతోనే కనపడుతున్నా కానీ మీ హృదయం నా దగ్గరికి లేదని దేవుడికి వాక్యం ద్వారా చెప్తున్నారు. అలాగే 9వ విషయం కూడా చదువుదాం ఒకసారి. ప్రజలు మనుషులు మనుషులు కల్పించిన పద్ధతులు దైవ ఉపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మల్ని గురించి ప్రవచించిన మాట సరైన వార్త చెప్పారు. నిజంగా ఇక్కడ మనం ఆయన్ని ఎంతలాగా ఆరాధించినా సరే, వేషధారణ కలిగి జీవితాన్ని కలిగి ఆరాధించినా సరే వ్యర్థమని దేవుని వాక్యం మనకి ఇక్కడ సెలవిస్తుందండి. మనం ఎప్పుడు కూడా హృదయపూర్వకంగా పూర్ణ మనసుతో ఆయన్ని ఆరాధించాలి తప్ప వేషధారణ కలిగి ఆయన ఆరాధిస్తే అది వ్యర్థమని దేవుని వాక్యం మనకు సెలవిస్తుందండి. అలాగే ఇక్కడ బోధించే వారి గురించి కూడా ఒక మాట చెప్పారు. నేనైనా ఎవరైనా సరే ఇక్కడ ఎవరు ఒక మనిషి సువార్త ప్రకటిస్తున్నా సరే ముందు ఏం చేయమంటున్నాడంటే రోమియోలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. ఎదుటి వానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా దొంగిల వద్దను ప్రకటించి నీవు దొంగిలెదవా. నిజంగా ఎవరికైనా సరే నేనైనా మీరైనా ఎవరైనా సరే ఎదుటి వారికి బోధించేటప్పుడు ముందు మనం సరి చేసుకోవాలండి. ఎదుటి వారికి మనం చెప్పాలంటే ఏం చేయాలండి? ముందు మనం సరి చేసుకుంటేనే ఇక్కడ ఎవరికైనా మంచి మాటలు దేవుని మాటలు చెప్పాలి. అది సువార్త ప్రకటించిన వాక్యం ఇచ్చిన ఏదైనా సరే ముందు మన ప్రవర్తనని మార్చుకోవాలి, మన హృదయాన్ని ముందు మార్చుకోవాలి, మారు మనసు పొందాలి. దేవునికి ఆనుకొని బ్రతికి ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవితం ఉన్నప్పుడే ఎదుటి వానికి మనం బోధించాలి. అందుకే అంటే దేవుడు ఎదుటి వానికి బోధించి నీకు నీవే బోధించుకొనవా అని ఇక్కడ ఎవరిని యేసుక్రీస్తు వారిని ఎవరిని వదలదండి. ఈ లోకంలో ఎవరికైనా పక్షపాతం ఉంటుందేమో కానీ దేవునికి పక్షపాతం ఎవరినైనా సరే బోధించే వారిని కూడా వదలలేదు. బోధించే వారిని కానీ విశ్వాసులను కానీ ప్రవక్తలు కానీ ఎవరిని వదలకుండా అందరికీ వారిని ఇచ్చుకుంటా వచ్చలేదు పరిశుద్ధ గ్రంథంలో అండి. దావీదు గారిని మాత్రం వదిలేరా? అలాగే అందరినీ ఎంతో మంది ఎవరిని వదలలేదంటే మనం ఏమన్నా తోపులమా? ఎప్పుడు కూడా మన దేవుని ముందు ఎలా ఉండాలి? వేషధారణ కలిగి ఉండకూడదండి. నిజంగా అటువంటి హృదయం లేకపోతే అసలు దేవుడు వాక్యాన్ని కానీ ప్రకటించొద్దని చెప్తాడు దేవుడు. అని ఏం చెప్తాడండి? అటువంటి హృదయం మనకు లేకపోతే, తగ్గింపు జీవితం లేకపోతే, దేవుని భయభక్తులు ఉండకపోతే, నీలో తగ్గింపు హృదయం లేకపోతే అసలు వాక్యాన్నే బోధించద్దు అంటాడు. కీర్తన గ్రంథము 50 అధ్యాయం 16-17 చూద్దాం, ముగించేసుకుందాం, అయిపోయింది. కీర్తన గ్రంథము 50 అధ్యాయం 16-17 వచనాలు. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిస్తున్నాడు, నా కట్టడలు వివరించడం నీకేం పని? నా నిబంధన నీ నోట వచ్చిందేమి? దిద్దుబాటు నీకు అసహ్యం కదా. నీవు నా మాటను నీ వెనుకకు తోసివేసు. నిజంగా నా మాటలు విన్నప్పుడు నా మాటలు చెప్పడానికి నీకు అర్హత ఏంటని ఇక్కడ దేవుడు హెచ్చరించున్నాడు. నువ్వు నీ మనసుని కానీ నీ హృదయాన్ని కానీ నీ బ్రతుకుని కానీ దిద్దుబాటు చేసుకున్నప్పుడు నీకు అసహ్యం కానీ నువ్వు వింటలేదు కదా, ఎందుకు నా మాటలు చెప్తావని ఇక్కడ దేవుడు హెచ్చరిస్తున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ఎవ్వరు కూడా వేషధారణ కలిగిన జీవితాన్ని నేను కానీ మీరు కానీ ఈ మాటలు వింటున్నవారు కానీ లైవ్ చూస్తున్నవారు కానీ ఎవరు కూడా కలిగి ఉండద్దు. ఎందుకంటే దేవుడు చెప్తున్నారు, వేషధారణ కలిగి ఉంటే శ్రమ, అటువంటి శ్రమ ఎవరో కూడా పొందకూడదు. ప్రియమైన దేవుని ఇలాంటి వాక్యాన్ని మీ ముందు పెట్టడానికి కారణం నేటి క్రైస్తవ సమాజం అంతా వేషధారణతో నిండిపోయింది. ప్రియమైన దేవుని సంగమా, ఈ మాటలు చెప్పే అనేక హృదయాల్ని దేవుని యొక్క రప్పించాలి, అలాగే దేవుని భయభక్తుల జీవితాన్ని అందరికీ కలిగించాలని ఈ వాక్యాన్ని మీకు ఈరోజు బోధించడం జరిగింది. ఈ మాటలు మీ హృదయాలు ఫలించి ఎవరు కూడా వేషధారణ కానీ జీవితాన్ని ఉంటే శ్రమ కాబట్టి జీవించొద్దని ప్రభుత్వం మీ అందరికీ తెలియజేసుకుంటాను. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. ఏ విలువైన సమయం ఇచ్చిన దైవజనులకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను.